సో మన నెక్స్ట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ చాప్టర్లోకి వెళ్తున్నాం. సో దీనిలో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనమాట. సో దీన్ని ఎలా ఆర్డర్ అనేది ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూడండి. సో చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఇచ్చిన దాన్ని చూద్దాం, సొల్యూషన్ రాసుకుందాం. ఫస్ట్ ఏమిచ్చాడు? ఫస్ట్ లిమిట్స్ ఏమిచ్చాడు ఎక్స్కి చూద్దాం. లిమిట్స్ ఫస్ట్ అన్నిట్లో కూడా లిమిట్స్ డిఫైన్ చేయాలి. ఇంటిగ్రల్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 0 టు x equal to a and limits of y are y is equal to x by a to y is equal to root x by a. అమ్మో ఇది రూట్లో ఉంది కదా, స్క్వేర్ చేయండి. అప్పుడు అంతే, స్క్వేర్ చేస్తే ఇది x by a అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇది y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇక్కడ వాల్యూస్ రావాలి అంటే మీరు ఏం చేయండి అంటే y ప్లేస్లో కానీ దీని ప్లేస్లో కానీ ఏమైనా పెట్టండి. సో మనకి ఏం తెలుసు, ఇది వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax లాగా ఉంది కదా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఓకేనా? మనకి ఇది వై స్క్వేరు ఎక్స్ బై ఏ అంటే ఏంటి, ఇది వైఏ కదా. సో ఇది తీసుకురండి, మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వైఏ కదా. వై స్క్వేర్ ఇక్కడ ఏముంటుందమ్మా, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై ఉంటుంది. సో వై ఇటు వస్తే మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు వై కామన్ తీస్తే వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0, వై మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. ఒకటి 1, ఒకటి 0. సో ఎప్పుడైతే వెన్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఏ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 0. వై ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఏ అవుతుంది. సబ్స్టిట్యూట్ చెక్ చేసుకోండి ఇందులో. ఓకేనా? సో ఇలా అనమాట. సో ఈ ఫస్ట్ ఇది చేద్దాం. సో ఇప్పుడు చేంజింగ్ ది లిమిట్స్ చేంజ్ చేయాలి. సో ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీ. మీకు ఇక్కడే అర్థమై ఉండాలి. ఇక్కడ వై ఈక్వల్ టు ఎక్స్ బై అనేది ఏంటిది, ఒక లైను. ఏంటది, ఒక లైను. నెక్స్ట్ ఇదేంది, వై స్క్వేర్ అంటే ఒక రైట్ సైడ్ పారాబోలా. ఈ మధ్యలో డిస్టెన్స్ అడిగాడు. ఈ రెండు ఎక్కడ టచ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. ఒకటి 0,0 దగ్గర టచ్ అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ టచింగ్ పాయింట్ అనేది మనకు కావాలి, అంతే కదా. సో ఈ టచింగ్ పాయింట్ ఏంటిది మనకి, a,1 అంతే కదా. a,1 దగ్గర అవుతుంది. ఇంకోటి a,1 అంటే ఇక్కడ ఏముంటుంది, ఇది y వాల్యూ కదా, 0,1 ఉంటుంది. ఇక్కడ ఏంటిది a,0 ఉంటుంది అంతే. సో ఈ అప్పర్లో ఉన్నది ఏంటిది, y ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. లోవర్లో ఉన్నది ఏంటిది, y ఈక్వల్ టు వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ అనేది ఉంది మనకి. సో మనకేంటి ఇప్పుడు, ఆఫ్టర్ చేంజింగ్ ది లిమిట్స్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు లిమిట్స్ ఫర్ వై. సో వై ఏముంది, 0 టు 1 ఉంది. సో లిమిట్స్ ఏం చేంజ్ చేయాలి, ఎక్స్కి కదా. సో ఎక్స్ చూడాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో చూడండి. ఇప్పుడు దీన్ని అంటే చేంజింగ్ అంటే ఆ వాల్యూ ఇటు చేంజ్ చేయడం కాదు. ఇప్పుడు మనకి ఇందాక ఇక్కడ వై ఎక్స్, ఇక్కడ ఎక్స్ లిమిట్లో చెప్పండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా, ఏ వై నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కింద ఏది ఉంది, ఇది ఉంది కదా. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఏమో ఇది ఉంది. సో ఇందులో ఎక్స్ టర్మ్స్ చెప్పండి, ఏమవుతుంది, ఏ వై స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? సో ఇది. సో మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. చూడండి, ఇంటిగ్రేషన్ వై ఈక్వల్ టు 0 నుంచి ఎక్కడి వరకు, వై ఈక్వల్ టు 1 నుంచి. నెక్స్ట్ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు ఎప్పుడైనా నార్మల్ నెంబర్స్ది తర్వాత వేయాలి, ఫస్ట్ వేరియబుల్లో ఉన్నాయి చేసేసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు ఏవై. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. ఫస్ట్ డిఎక్స్, ఎక్స్తో లిమిట్స్ తీసుకున్నాం, డిఎక్స్ తర్వాత డివై. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయండి అంతే. సో వై ఈక్వల్ టు 0 నుంచి వై ఈక్వల్ టు 1. ఇది కూడా ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏవై. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వై స్క్వేర్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై స్క్వేర్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏవై ఇంటూ డిఎక్స్. ఓకే, ఇంటూ టోటల్గా డివై ఉంది. సో దీనికి ఇంటిగ్రేట్ చేయండి. ఇది 0 టు 1 కదా. సో ఇదేమవుతుంది, ఇంటిగ్రేట్ చేస్తే x పవర్ 3/3 వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, పైన ఏవై ఉంది, కింద ఏవై స్క్వేర్ ఉంది, ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఎక్స్. సో ఎక్స్ నుంచి ఎక్కడ, ఏవై స్క్వేర్ నుంచి ఏవై వరకు ఉంది ఇంటూ డివై. సో నువ్వు ఇది మల్టిప్లై చేసుకుంటే నీకు వచ్చేసి 0 టు 1 వై ఈక్వల్ టు 0 టు వై ఈక్వల్ టు 1. ఎక్కడి నుంచి ఇది 1/3 పక్కకుంటే ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వస్తుంది. ఏ క్యూబ్ వై క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ వై పవర్ 6 అంతే కదా. ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ ఇంటూ ఏవై మైనస్ ఏవై స్క్వేర్
టోటల్గా డివై అనేది ఉంటుంది. టోటల్గా ఏముంటుంది, డివై అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇందాక స్టెప్ చూసారు కదా, ఆ స్టెప్లోనే ఏముంది 0 to 1 లోపల ఏ క్యూబ్ కామన్ తీయచ్చు, అలాగే వై క్యూబ్ కామన్ తీయచ్చు. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 1 మైనస్ వై స్క్వేర్ మిగులుతుంది. బై 3 ఉంది, ప్లస్ ఏ వై క్యూబ్ కామన్ కూడా తీయచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏముంటుంది, 1y ఉంటుంది. ఓకేనా. ఇక్కడ dy. ఓకే. సో ఇదేంటి 0 to 1. ఇక్కడ చూడు, ఇక్కడ బై 1 అనుకుంటే ఏ క్యూబ్ వై క్యూబ్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్, ఇది 3తో మల్టిప్లై అయ్యాలి, అంతే కదా. 3y క్యూబ్ 1 మైనస్ వై ఇంటూ డివై హోల్ పవర్ 1/3. అంటే 1/3 బయటికి రాసేసుకోవచ్చు అని చేశాను అనమాట. 1 ఇక్కడ ఏ క్యూబ్ వై క్యూబ్ మైనస్ ఏ క్యూబ్ వై పవర్ 6 ప్లస్ 3a క్యూబ్ మైనస్ 3a వై పవర్ 4 dy. సో దీన్ని మొత్తం దేనికి అక్కడ ఇంటిగ్రేషన్ చేసేయండి. ఓకేనా. ఏ క్యూబ్ ఇంటి ఇదేమొస్తుంది, వై పవర్ 4/4 0 to 1 మైనస్ ఏ క్యూబ్ ఇంటూ వై పవర్ 7/7 0 to 1 మైనస్ చూడండి నెక్స్ట్ ప్లస్ 3a ఇంటూ వై క్యూబ్ అంటే వై పవర్ 4/4 0 to 1. ఓకేనా. 0 to 1 మైనస్ ఇక్కడ ఏం 3a 3a వై అంటే వై పవర్ 5/5 0 to 1 అనమాట. ఓకేనా. సో 1/3 ఇంటూ, సో ఫస్ట్ అన్నీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలమ్మా, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో అన్నిట్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో ఏ పవర్ 3/4, ఇందులో ఏ పవర్ 3/4 7 అదే. నెక్స్ట్ ఇందులో 3a/4, ఇందులో 3a/5. ఓకేనా. మైనస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. సో 0 పవర్ అన్నీ ఏమైపోతాయి, 0 అయిపోతాయి. సో 1/3 ఇంటూ మనకి ఏం మిగిలింది, బై 4 ఉన్నాయి కదా. సో ఇవి చూసుకోండి. సో ఈ రెండు ఏ క్యూబ్ కామన్ తీస్తే 4 ఇంటూ 5 7 మైనస్ 4 అంటే 3a క్యూబ్ బై ఈ రెండు మల్టిప్లై అయ్యండి 28 వస్తుంది. ఇది క్రాస్ మల్టిప్లై. నెక్స్ట్ ఇది కూడా అంతే కదా, ప్లస్ 5 3s 15a మైనస్ 12a 3a/20. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని చూసుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో 3తో మల్టిప్లై చేస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఏ క్యూబ్ బై 28 ఉంటుంది. ప్లస్ దీన్ని 3 మల్టిప్లై చేస్తే a/20 ఉంటుంది. దీన్ని కూడా చేయాలి అనుకుంటే ఎల్సిఎం తీసుకొని చేయండి. 5a క్యూబ్ ప్లస్ 7a/140 అనేది వస్తుంది. ఎందుకంటే ఎల్సిఎం ఆఫ్ 28 అండ్ 20 చేయండి, 4 7 5. సో ఇదెంత వస్తుంది, 140 వస్తుంది. ఓకేనా. సో ఇలా మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మల్టిపుల్ ఇంటిగ్రల్కి సంబంధించిన చేంజ్ ఆఫ్ ఆర్డర్కి సంబంధించింది అనమాట. ఓకేనా. ఇంటిగ్రేషన్ చేంజ్ చేయమంటే, ఆర్డర్ చేంజ్ చేయమంటే వాల్యూస్ చేంజ్ చేయడం కాదు. అక్కడ ఇచ్చినది ఎక్స్ టర్మ్స్లో ఇస్తే ఫంక్షన్ని వై టర్మ్స్లోకి చేంజ్ చేస్తాం, వై టర్మ్స్లో ఇస్తే ఎక్స్ టర్మ్స్లోకి చేంజ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.